వెంకటేశ్వర స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? తిరుమల ఆలయం ఎలా ఎవరు నిర్మించారో మీకు తెలుసా? లక్ష్మీదేవి విష్ణువుని ఎందుకు వదిలి వెళ్లిపోయిందో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి ఎంత అప్పు ఉందో మీకు తెలుసా? తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో కూడా మీకు తెలుసా? అసలు తిరుమలలో వెంకటేశ్వర స్వామి కన్నా ముందు వరాహ స్వామినే ఎందుకు పూజించాలో మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుడు చూడవలసిన వీడియో ఇది. అందరూ తిరుమల ఆలయం కలియుగంలో నిర్మించారు అని అనుకుంటారు, కానీ తిరుమల కథ సత్య యుగంలోనే మొదలయ్యింది. ఈ కథ మొత్తం వరాహ స్వామి నుండి మొదలవుతుంది. హిరణ్యాక్షకుడిని వరాహ స్వామి హతమార్చి భూమిని భూదేవిని కాపాడతాడు. భూమి ముందు ఎక్కడైతే ఉంటుందో అక్కడే పెడతాడు. ఆ తరువాత భూదేవి వరాహ స్వామిని నన్ను వివాహం చేసుకోండి, నాతోనే భూమి మీద ఉండండి స్వామి అని వేడుకుంటుంది. వరాహ స్వామి సరే అని ఆమె కోరికను అంగీకరిస్తాడు. వెంటనే ఆదిశేషుడిని పిలిచి ఇక నుండి నువ్వు ఈ భూమి మీదనే కొలువై ఉండు అని ఆదేశిస్తా. వెంటనే ఆ 7 తలల ఆదిశేషుడు భూమి మీదికి దిగి వచ్చి తిరుమలలో 7 కొండలుగా మారిపోయి వరాహ స్వామి శ్రీనివాస క్షేత్రంగా మారిపోతాడు. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని శేషాచలం అని పిలుస్తున్నారు. దాని తరువాత వరాహ స్వామి ఒక విగ్రహం రూపంలో కొలువయి ఉంటాడు. ఆయన ప్రక్కనే ఆయన భార్యలు అయిన భూదేవి మరియు శ్రీదేవి కూడా ఆయన ప్రక్కనే రుతీర్థం మరియు శ్రీతీర్థం అనే కొలను లాగా మారిపోయి ఉంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూమి మీద ఒక విగ్రహం లాగా కొలువు తీరాడు అని మొత్తం దేవతలందరికీ తెలియగానే మొత్తం దేవదేవతలు అందరూ వచ్చి ఆ విగ్రహానికి నమస్కరించి ఆ విగ్రహం ముందే ఒక పుష్కర కొలనులాగా మారిపోతారు. అలా ఆది వరాహ క్షేత్రం సత్యయుగంలోనే ఏర్పడింది. ఈ ఆది వరాహ క్షేత్రం తిరుమల లాగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో కృష్ణుడు ఆయన అవతారాన్ని ముగిస్తాడు. కలి రాక్షసుడు రాజ్యాలలోకి దూరి మొత్తం ప్రజల బుద్ధులని మార్చేస్తాడు. అప్పటి నుండి కలియుగం మొదలవుతుంది. బ్రహ్మదేవుడు ఒక రోజు నిద్రపోతూ ఉండగా ఆయనకి ఒక కల వస్తుంది. ఆ కలలో మొత్తం భూమి మీద ఉన్న ప్రజలు అందరూ పాపాలు చేస్తూ ఉంటారు. చనిపోయిన తరువాత ఒక్కరు కూడా స్వర్గానికి రాకుండా ప్రతి ఒక్కరూ నరకానికే వెళుతూ ఉండే దృశ్యం ఆయన కళ్ళకు కట్టినట్లు కల వస్తుంది. బ్రహ్మదేవుడు వెంటనే లేచి భయపడుతూ ఏం చేయాలో తెలియక వైకుంఠానికి పరిగెత్తుకుంటూ వెళతాడు. విష్ణువుతో స్వామి, ఈ కలియుగంలో మనుషులు పాపాలు ఎక్కువ చేస్తున్నారు, వీరిని కాపాడాలి అంటే మీరు తప్పకుండా భూమి మీద కొలువయ్యి తీరాలి అని వేడుకుంటాడు. విష్ణువు ఆలోచనలో పడిపోతాడు. ఇక ఏ రూపంతో నేను భూమి మీద అవతారం ఎత్తాలి అని అనుకుంటూ సరే బ్రహ్మదేవ, సరైన సమయం కోసం ఎదురు చూడు అని మాట ఇస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. భూమి మీదేమో మనుషులు పాపాలు ఎక్కువ చేస్తూ ధర్మాన్ని పాటించడం మానేశారు. విష్ణువు ఏమో ఇంకా భూమి మీద అవతారం ఎత్తకుండా వైకుంఠంలో చుక్కి మీద పడుకొని లక్ష్మీదేవితో కాళ్ళు పట్టించుకుంటున్నాడు అని కోపంతో ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడిని పిలిచి మొత్తం విషయం చెబుతాడు. విష్ణువుని భూమి మీదికి రప్పించడం నీ బాధ్యత నారదా అని చెబుతాడు. నారదముని మొత్తం విషయం అర్థం చేసుకుని విష్ణువుని భూమి మీదకు రప్పించాలి అంటే అది కేవలం లక్ష్మీదేవి వలనే అవుతుంది. కానీ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్లి సహాయం అడిగితే ఆమె తన భర్తని వదిలి ఉండలేదు, ఆమె అస్సలు ఒప్పుకోదు అని అనుకుని ఒక బ్రహ్మాండమైన పథకం వేస్తాడు. భూమి మీద భృగు మహర్షి అలాగే కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఎన్నో నెలల నుండి యజ్ఞాలు చేస్తూ ఉంటారు. మొత్తానికి ఆ యాగం ముగుస్తుంది. అప్పుడు అక్కడికి నారదుముని వచ్చి భృగు మహర్షితో మీరు యాగం చేశారు, బాగానే ఉంది, కానీ ఈ యజ్ఞ ఫలితాన్ని త్రిమూర్తులలో ఎవరికి సమర్పిస్తున్నారు అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి భృగు మహర్షికి మరియు అక్కడున్న వారందరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క దేవుడి పేరు చెప్పడం, అలాగే ఒక్కరితో ఒక్కరు గొడవ పడడం మొదలు పెడతారు. ఇదంతా చూసి భృగు మహర్షికి కోపం వచ్చి అందరూ ఆగండి, నేనే స్వయంగా త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి వారిని పరీక్షించి వాళ్ళలో ఎవరు గొప్పనో వాళ్ళలో ఎవరికి మన యజ్ఞ ఫలితాన్ని ఇద్దామో చెబుతాను అని చెప్పి అక్కడి నుండి త్రిమూర్తుల వద్దకు బయలుదేరతాడు. నారదుడు ఇదంతా చూసి నవ్వుతూ అమ్మయ్య పుల్ల పెట్టేశాను, అది బాగా కాలుతోంది, ఇప్పుడు నాకు కడుపు నిండిపోయింది, ఇక అంతా నారాయణ నారాయణ అని అంటూ వెళ్లిపోతాడు. మొదటిగా మనుష్యుల తలరాతని రాసే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళదాము అని బ్రహ్మలోకానికి వెళతాడు. భృగు మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి నమస్కరించి మాట్లాడుతూ ఉండగా బ్రహ్మదేవుడు నవ్వుతూ కమలంలో కూర్చుని తలరాతలని రాస్తూ సరస్వతీదేవి ఆమె వీణతో వాయిస్తున్న సంగీతాన్ని వింటూ ఊగిపోతూ ఉంటాడు. భృగు మహర్షి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు బ్రహ్మదేవా నమస్కారం, బ్రహ్మదేవా నమస్కారం అని ఎంత పిలిచినా కూడా ఆయన పట్టించుకోకుండా ఉంటాడు. భృగు మహర్షి కోపి గట్టిగా
గట్టిగా అరుస్తూ, ఓ బ్రహ్మదేవా, ఎంత అహంకారం నీకు! నేను ఈ లోకంలోనే గొప్ప మహర్షిని. నేను నీ దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు పిలుస్తున్నా పట్టించుకోకుండా నీ భార్య వాయిస్తున్న సంగీతానికి ఊగిపోతున్నావా? నన్ను ఇంతగా అవమానిస్తావా? మనుష్యుల తలరాతలని రాస్తున్నావు అనే కదా నీకు ఇంత అహంకారము? ఇక నుండి భూమి మీద నిన్ను ఒక్కరు కూడా పూజించరు, నీకు ఆలయాలు నిర్మించరు, నీకు విగ్రహాలు నిర్మించరు అని కోపంతో బ్రహ్మదేవుడిని చెప్పించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. బ్రహ్మ నమస్కరించి ఆ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు. విష్ణువుని భూమి మీదికి రప్పించి మన భక్తులని కాపాడడానికి ఏ శాపాన్ని అయినా సరే తీసుకుంటాను అని నవ్వుతాడు. భృగు మహర్షి కోపంతో బ్రహ్మదేవుడిని తిట్టుకుంటూ కైలాసానికి బయలుదేరతాడు. అదే సమయంలో పార్వతీదేవి శివుడితో, మీరు నన్ను పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా ధ్యానం చేస్తూ ఉంటారు అని శివుడి మీద అలిగి భోజనం చేయకుండా కోపంతో ఉంటుంది. ఆమె